హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చామదుంపల చిక్కుడు బెల్లం పులుసు అండి. దీనికి కావాల్సింది చామదుంపలు ఒక 300 గ్రామ్స్ అండి తీసుకున్నాను. అది కుక్కర్లో 3 విజిల్స్ తీసుకొని ఇలా పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిక్కుడుకాయలు ఒక 100 గ్రామ్స్ తీసుకున్నా. ఇలా ముక్కలుగా కట్ చేసి ఇవి కూడా బాయిల్ చేసుకున్నానండి. చింతపండు బెల్లం కలిపిన పులుసు అండి ఇది. దీనిలోనే పసుపు కూడా యాడ్ చేసేసాను. తాలింపుకి కావాల్సింది మినపప్పు కొంచెం, శనగపప్పు కొంచెం, పచ్చిశనగపప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు ఒక రెమ్మ, ఇంగువ చిటికెడు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3 చీలికలుగా కట్ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద వెసలు పెట్టుకున్నాను. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీనిలోనే మనం పోపు దినుసులు వేసుకుందాం. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఈ పోపు అంతా వేగిందండి. ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు, చామదుంప ముక్కలు వేసేస్తాను. తాలింపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్. ఇది మనం పులుసులాగా చేసుకోవచ్చు, లేదా కొద్దిగా దగ్గర చేసుకొని కూరలాగా కూడా చేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. అది 2 మినిట్స్ అయిందండి. ఇప్పుడు దీనిలో బెల్లం చింతపండు కలిపిన పులుసు అండి ఇది. బెల్లం స్వీట్ ఎక్కువ తిన్నోళ్ళు బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పులుపు ఎక్కువ తిన్నోళ్ళు బెల్లం తగ్గించి పులుపుని ఎక్కువ వేసుకోవచ్చు. ఇది పెసరపప్పుతో అయితే చాలా బాగుంటుందండి పులుసు. నేను లైట్గా కారం కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో. టేస్ట్ బాగుంటుంది. అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేస్తాను. ఈ కారమైనా వేసుకోవచ్చు, లేదా ఎండుమిరపకాయలు బియ్యం కలిపి పొడిలాగా చేసుకొని వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా దగ్గరికి అయిందండి. నేనైతే పులుసులాగా ఉంచుకుంటున్నాను. పప్పుతో అయితే చాలా బాగుంటుంది, పెసరపప్పుతో అయితే చాలా బాగుంటుంది. అందుకే నేను పులుసులాగా ఉంచుకుంటున్నాను. ఇంకొంచెం నీరు పోవాలి, ఆవిరి తీసుకుంటే ఇంకొంచెం దగ్గరికి అవుతుందండి పులుసు. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇలానే ఉంచేస్తున్నాను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకున్నానండి. వేడి వేడి అన్నం, వేడి వేడి పెసరపప్పుతో అయితే చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్. అంతేనండి, చిక్కుడుకాయ చామదుంపల బెల్లం పులుసు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.